నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. నిజామాబాద్ గడ్డపై పసుపు శాఖ నేడు నిజామాబాద్ అగ్నిగుండం లెక్క మారింది. ఏళ్ల తరబడి ఎండనక వాననక ఒళ్ళు హూనం చేసుకుని చెమటను నెత్తురుగా మార్చి పసుపు పండించిన రైతు కడుపు మండింది. మా రక్తం తాగుతారా అంటూ అన్నదాతలు రోడ్డెక్కిండ్రు. కొమ్ముడి 12,000కి రాసి ఆపుతున్నారు. కన్నులు కొట్టుకుంటా నువ్వు 4 కుప్పలు రాయి నేను 4 కుప్పలు రాసుకున్నా కదా రైతులు వాళ్ళే ఇస్తారని పోలీస్ కాడికి దోసుకొని కూర్చుంటామని రైతు లేనిదే జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్. ఇది మామూలు ఆందోళన కాదు, ఇది ఆకలి కేక, ఇది ఆత్మ గౌరవ పోరాటం. మార్కెట్ యార్డ్ ముట్టడి. అసలు ఏం జరుగుతుంది? నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ సాక్షిగా ఇవాళ యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. గంట గంటకు ఉద్రిక్తత పెరిగిపోతా ఉంది. పసుపుకు మద్దతు ధర అడిగితే గొర్రె కసాయిని నమ్మినట్టు రైతులను నిలువునా ముంచుతున్నారని అన్నదాతలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. మద్దతు ధర ఇవ్వకుండా కాలయాపన చేస్తున్న అధికారుల తీరుపై పసుపు రైతులు విరుచుకుపడ్డారు. మార్కెట్ యార్డ్ కార్యాలయాన్ని చుట్టుముట్టిండ్రు. దున్నేవాడికే భూమి లేదు, పండించేవాడికి కూడు లేదు. పసుపు పండిస్తే బతుకు పచ్చగా ఉంటుందనుకుంటే ఇప్పుడు పసుపు నీళ్లు తాగి చావాల్సిన పరిస్థితి తెచ్చిండ్రు. ఇది ఇక్కడ వినిపిస్తున్న ఒక రైతు ఆవేదన, రైతుల రక్తం తాగుతున్న దళారులు. అసలు ఏం జరుగుతుంది ఈ మార్కెట్లా? క్వింటాల్ పసుపు పండించాలంటే ₹1,000 పెట్టుబడి. మరి చేతికొచ్చేసరికి చిల్లి గవ్వ కూడా మిగలడం లేదు. వ్యాపారులు, దళారులు కుమ్మక్కై రైతుల రక్తాన్ని బర్రె లెక్క తాగుతున్నారు. మద్దతు ధర అనే ముచ్చటే లేదు. అడిగితే సాకులు రైతుల పొట్ట కొట్టి మీరు మేడలు కట్టుకుంటారా అని రైతులు నిలదీస్తుండ్రు. మద్దతు ధర ఏది? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాటలు చెబుతున్నాయే తప్ప చేతల్లో రైతుకు భరోసా కల్పించడం లేదు. దళారుల దందా తక్కువ ధరకు రైతుల దగ్గర కొని భారీ లాభాలకు అమ్ముకుంటున్న మధ్యవర్తులు, కార్యాలయం ముట్టడి, ఆగ్రహించిన రైతులు అధికారుల గదుల్లోకి తీసుకెళ్లి కుర్చీలను బయటపడేశారు. యార్డులో యుద్ధం, పోలీసుల మొహరింపు. పరిస్థితి చెయ్యి దాటిపోతుండటంతో పోలీసులు భారీగా మొహరించిండ్రు. లాఠీలు పట్టుకొని రైతులను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ
ప్రాణం పోయినా సరే న్యాయం జరిగే వరకు కదిలేదే లేదు అని రైతులు భీష్మించుకొని కూర్చున్నారు. ఇక్కడ గెలిచేది రైతు ఆవేదననా లేక అధికారుల నిర్లక్ష్యమా? సర్కారు పెద్దలారా, ఇప్పటికైనా నిద్ర లేవండి. నిజామాబాద్ రైతుల కళ్ళల్లో నీళ్లు వస్తే అది ఈ గడ్డకే ప్రమాదం. పసుపు రైతు బతుకు ఆగమైపోతుంటే మీరు ఏసీ గదుల్లో కూర్చుని ఏం చేస్తున్నారు? తక్షణమే మద్దతు ధర ప్రకటించకపోతే ఈ సెగ అసెంబ్లీని కూడా తాకడం ఖాయం. చూస్తూనే ఉండండి. నిజామాబాద్ నుంచి గ్రౌండ్ రిపోర్టర్ అప్డేట్స్ అందిస్తూనే ఉంటాం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి News9 TV తెలుగు. జై హింద్.